ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 4. సాయిని చాలా కాలం సేవించిన శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ ఇలా చెప్పింది. మా వారు 1909లో పండరీలో ఉన్నారు. నేను సిరిడి వెళ్ళాను. ఒకరోజు బాబా, అమ్మా నువ్వు వెంటనే పండరీ వెళ్ళు, నేను తోడుగా ఉంటాను, నాకు రైలు అక్కర్లేదు అన్నారు. నేను మరిద్దరితో కలిసి వెళ్ళేసరికి మా వారు అక్కడ పని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. నా వద్ద ఉన్న పైకంతో తిరిగి కురుద్వాడి చేరి దిక్కుతోచక స్టేషన్లో కూర్చున్నాను. ఒక ఫకీరు వచ్చి ఆలోచిస్తావేంటి, వెంటనే వెళ్ళు, మీ వారు దోన్ స్టేషన్లో ఉన్నారు అన్నాడు. నా దగ్గర ఛార్జీలు లేవంటే అతడు 3 టికెట్లు ఇచ్చాడు. మేము దోండ్ చేరేసరికి మా వారు అక్కడ కునుకు తీస్తుంటే కలలో ఫకీరు కనిపించి, నా తల్లినిలా అశ్రద్ధ చేయకు, ఇప్పుడు రైల్లో వస్తుంది అన్నారట. మా వారు ఎదురొచ్చి నన్ను తీసుకెళ్లారు. నా దగ్గరున్న సాయిపటం చూసి తనకు కనిపించింది వారే అన్నారు. నేను 48 సంవత్సరాల వరకు గర్భిణిని కానలేదు. బాబా 1918లో ఒకసారి తల్లి నీకేం కావాలి అన్నారు. మీకు తెలుసు అన్నాను. ఆయన సరే అన్నారు. తర్వాత 3 సంవత్సరాలకు నాకు ఋతుక్రమం ఆగిపోయింది. ఆ వయసులో గర్భం అవ్వదని, అది వ్రణమని వైద్యులన్నారు. కానీ నేను 10 మాసాల వరకు శస్త్రచికిత్స చేయించుకోను అన్నాను. చిత్రంగా నాకు సకాలంలో సుఖప్రసవం అయింది. అలానే మరొకసారి కలలో బాబా, నీ రాముని తీసుకుపోతాను, నువ్వు ధైర్యంగా నీ విధి నిర్వర్తించు అన్నారు. బాబా చెప్పినట్లే చాతుర్మాసంలో మా వారికి ప్రమాదంగా జబ్బు చేసింది. ఆయన కోరిక ప్రకారము చాతుర్మాసం వెళ్లేదాకా మా వారిని నిలపమని బాబాను కోరాను. చాతుర్మాసమైన 7వ రోజున మా వారు టీ త్రాగి విష్ణు సహస్రనామము హారతి చదివించుకొని విన్నారు. డాక్టర్లు ప్రమాదం తప్పిందన్నారు. కానీ నాకు బాబా చెప్పింది గుర్తొచ్చి గంగ వేశాను. ఆయన శ్రీరామ్ అంటూ కన్ను మూశారు. అంటే ఆమెపై ప్రేమతో ఆమె భర్తను కూడా సాయి అనుగ్రహించారన్నమాట. అన్వర్ ఖాన్ కాజీ సాయిని దర్శించి తేలీకాకూట్ అనే చోట ఒక మసీదుని పునరుద్ధరించటానికి ధనం కోరాడు. బాబా అతనితో, ఆ మసీదు ఎవరి నుండి ధనం స్వీకరించదు, తానే ఇస్తుంది. అక్కడ నింబారు కింద 3 అడుగులను తవ్వితే నిధి లభిస్తుంది అన్నారు. తరువాత బాబా చెప్పింది అక్షరాల నిజమైంది. మరొకసారి మీరాన్ నుండి మద్దూషా ఫకీర్ వచ్చి అత్యవసరంగా 700 రూపాయలు కావాలని చెప్పి దుఃఖించాడు. ఆ పైకము బాపు సాహెబ్ జోగును ఇవ్వమన్నాడు సాయి. అతడు ఆ పైకం సాయికి ఇచ్చాడు. దానిని ఫకీరుకిమ్మని గులాబ్ లక్ష్మణ్ అనే యువకులకిచ్చారు సాయి. వారు దానిలో 200 రూపాయలు తీసుకుని మిగిలింది మాత్రమే ఫకీరుకి ఇచ్చారు. అతడెంత గోల పెట్టినా సాయి పలకలేదు. అతడు కాలినడకన వెళ్తుంటే నీమ్గావ్ వద్ద అతనికి మీర్రన్ షా అనే పార్సీ భక్తుడు ఎదురై భిక్ష 200 రూపాయలు సమర్పించాడు. కారణము, ఆ మొదటి రాత్రి ఇర్రన్ షాకు సాయి కలలో కనిపించి టాంగాల్లో సిరిడి వెళ్ళమని, నీమ్గావ్ దగ్గర ఎదురయ్యే ఫకీరికి భోజనము 200 రూపాయలు ఇవ్వమని చెప్పారు. మరొకసారి లాసూర్ నుండి వచ్చిన ముస్లిము 4000 రూపాయలు కావాలని ఏడ్చాడు. తామిచ్చినా అతనికి దక్కదని సాయి ఎంత చెప్పినా అతడు వినలేదు. రేపు ఉదయము మర్రి చెట్టు దగ్గరికెళ్ళు, లంకెబింద దొరుకుతుంది అన్నారు బాబా. అతడు నమ్మలేదు. కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక లంకెబింద కనిపించింది. దానిని మొయ్యలేక మరొకరిని తోడు తీసుకెళ్లేసరికి అది అక్కడ లేదు. అతడు ఏడుస్తూ వచ్చి బాబాతో చెప్పాడు. దానిని రూయి గ్రామస్తుడొకడు తీసుకుపోయాడు అన్నారు సాయి. సిరిడి సమీపంలోని కోర్హెలా నుండి రోజు హారతి భజనలకు పిలాజీ గురువు సిరిడి వస్తుండేవాడు. అతని భార్యకు ఒకరోజు సాయి కలలో కనిపించి ₹1 ఇచ్చి, దీనిని డబ్బుల సంచిలో పెట్టుకో, లోటుండదు అన్నారు. ఆమె తన బాబుకొక గుడ్డ ఇమ్మన్నది. తర్వాత ఇస్తాలే అన్నారాయన. ఆ రాత్రి గురువుకు కూడా కలలో కనిపించి, సిరిడిలో స్థిరపడండి, మీకే లోటు రాదు అన్నారు. మరురోజే వాళ్ళు సిరిడి వచ్చేశారు. పిలాజీ రోజు బాబా వద్ద సన్నాయి వాయించేవాడు. సాయి సమాధి చెందినప్పుడు కప్పిన గుడ్డ వారి కుమారునికి లభించింది. బాబా అలా తమ మాట నిలుపుకున్నారు.